తెల్లగా ఉన్నా పావురపు రెక్కల పైన హిమమంతా తెల్లగా ఉన్నా పావురపు రెక్కల పైన తన పవిత్ర మాధుర్య ప్రేమ దేవుడే నాకు పంపెను. తన పవిత్ర మాధుర్య ప్రేమ దేవుడే నాకు పంపెను. పావురపు రెక్కల పైన పావురపు రెక్కల పైన పావురపు రెక్కల పైన పైనుండి ఒక్క సూచన దేవుడే నాకు పంపెను. పైనుండి ఒక్క సూచన దేవుడే నాకు పంపెను. హిమమంతా తెల్లగనున్నా పావురపు రెక్కల పైన హిమమంతా తెల్లగనున్నా పావురపు రెక్కల పైన యేసుక్రీస్తు రక్షకునిగా ఒకనాడు భూమికి వచ్చెను. పవలించే పాసుల తోటెలో దీన పశుల శాలలో విసర్జింపబడలేదు. దైవ సూచన మనకిచ్చేను. విసర్జింపబడలేదు. దైవ సూచన మనకిచ్చేను. పావురపు రెక్కల పైన పావురపు రెక్కల పైన పావురపు రెక్కల పైన పావురపు రెక్కల పైన పైనుండి ఒక్క సూచన దేవుడే నాకు పంపెను. పైనుండి ఒక్క సూచన దేవుడే నాకు పంపెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకొక సూచన ఆయన పంపి ఉన్నాడు. మనొక సూచన కలిగి ఉన్నాం, మనొక గుర్తును కలిగి ఉన్నాం, మనకొక పరిశుద్ధాత్మను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం మనం చదువుకున్నాం. అక్కడ 15వ వచనం నుంచి, అందుకైనా మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ దేవుడు ఏమై ఉన్నాడు అనే దాని గురించి ఈరోజు ఒక మాటను మనం నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా. మన వారం మనం నేర్చుకున్నామా లేదమ్మా? మన వారం ఆయన ఏమై ఉన్నాడు? ఒక క్రియేటర్ అయి ఉన్నాడు. ఆయన ఒక సృష్టికర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. చేపలను సృష్టించిన వాడు, రొట్టెలను సృష్టించిన వాడు, మనల్ని కూడా ఆయన సృష్టించాడు. తన చేతుల ద్వారా మనల్ని సృష్టించాడు అని ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఒక క్రియేటర్. ఎంతమందికి అర్థమవుతుందండి? ఆయన ఏమై ఉన్నాడండి? ఒక క్రియేటర్. ఆయనే సమస్తమును సృష్టించేవాడు. ఆయన లేకుండా ఏది కూడా మనకి రాదు. అందుకే ఆయనలో స్వస్థపరచువాడుగా ఉన్నాడు. ఆయనే రక్షకుడుగా ఉన్నాడు. ఆయన విమోచకుడుగా ఉన్నాడు. ఆయనే సమస్తమునకు అధిపతి ఉన్నాడు. మరి నీవు ఆయనకి ఏ స్థానం ఇచ్చిచున్నావు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు నాకు చిన్న పాయింట్ని మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అయితే మొన్న ఆదివారము
భానుగుడి ప్రాంతంలో ఆ వాక్యం అక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ కొంత చెప్పాను, అక్కడ కొంత చెప్పాను. అయితే ఇక్కడ చెప్పలేని మాటను మీతో మాట్లాడాలనుకుని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, ఆయన ఏమై ఉన్నాడో ఎరిగి ఉండడానికి ఈరోజు మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు శిష్యులు అడుగుతున్నాడు, అసలు నా గురించి మీరేమనుకుంటున్నారయ్యా? అసలు జనులు ఎవరో ఏదో అనుకుంటున్నారు. ఆయన గురించి జనులందరూ ఏమనుకుంటున్నారంట? ఈయన కొందరు బాప్తిస్మ ఇచ్చి యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడని చెప్పుకొనిచున్నారు. అయితే వారి సంగతిని పక్కన పెట్టండి. నువ్వేమనుకుంటున్నావు? మీరేమనుకుంటున్నారు? అసలు నువ్వేమనుకుంటున్నావు? పేతురు చెప్పు, మీరందరూ ఏమనుకుంటున్నారు నా గురించి? దేవునికి స్తోత్రం. ఈ కార్యం అడిగే ముందు ఒక కార్యం చేశాడు ఆయన, ఒక అద్భుతాన్ని చేశాడు ఆయన. మనం అందరం నేర్చుకున్నాం. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు. 4,000 మందికి పంచాడు. 7 రొట్టెలు కొన్ని చేపలు, 7 రొట్టెలు కొన్ని చేపలు 7,000 మందికి పంచాడు. 4,000 మంది పంచాడు, 5,000 మంది పంచాడు. దేవునికి స్తోత్రం. ఈ అద్భుతాల కారణం వల్ల అసలు ఎందుకు ఆ కార్యం దేవుడు చేశాడు? ఆయనకి చేయవలసిన పని ఏంటి? ఆయన ఆహారం పెట్టాలని ఎందుకు కోరుకుంటున్నాడు? కారణం ఏంటో తెలుసా? అప్పటికే అక్కడ చాలా జనసమూహం. మీరు ఆ మాటను చూడండి, మీకు చూపిస్తాను. 15వ అధ్యాయం 32వ వచనం. అంతటి యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. ఎన్ని దినాల నుంచి ఉన్నారంట అమ్మా? 3 దినాలు. 3 దినాలు నా యొద్ద ఉన్నారు. వారికి తినడానికి ఏమీ లేదు గనుక వారి మీద చూడండి. ఆ మాటలో ఏమైనా బాగానే పట్టుకున్నారా అమ్మా? ఆ మాటను ఏమైనా పట్టుకున్నారా? ఎవరికైనా అర్థమైందా? 3 దినాలు వేస్తూ ఉన్నారు, వారికి తినడానికి ఏమీ లేదు. వారికి తినడానికి ఏమీ లేదు కనుక వారి మీద ఆయన ఏం చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఆయన యొద్ద ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడు? ఎంతమంది పట్టుకున్నారు? ఎంతమంది పట్టుకుంటున్నారు? నీ కుటుంబ సమస్యల కొరకు, నీ ఆర్థిక ఇబ్బందుల కొరకు, నీ ప్రతి సమస్య కొరకు నువ్వేం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి? చాలామంది అంటారు ఉపవాస ప్రార్థన అంటే, చాలామందికి తెలియని సంగతి ఏంటంటే ఉపవాస ప్రార్థన అంటే తినడం మానేయడం అనుకుంటారు. ఉపవాస ప్రార్థన అంటే తినడం మానేయండు, తినేయడం మానడం అంతే కదా అమ్మా. కొంతమంది ఉపవాసాలు చేస్తారు, బైబిల్లో ఉపవాసాలు అవి కూడా. చికెన్ తినడం మానేస్తారు, నీసు తినడం మానేస్తారు, అదొక ఉపవాసం. అవునా చెప్పండి? శాకాహారం తినడం ఉపవాసం. మనం ఎక్కువ ఏం తింటామంటే, ఈరోజు కాయగూర తిన్న ప్రభా, తింటే మాత్రం కక్క ముక్క మాత్రం బాగా, అదే నా ఉపవాసం. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే నువ్వు ఎలా ఉపవాసం చేసినా నువ్వు ఎక్కడుంటున్నావు? నీ ఉపవాస స్థలం ఏది? నువ్వు ఉపవాసం చేసినప్పుడు ఎక్కడున్నావు నువ్వు? మనం ఉపవాసం చేసేటప్పుడు వాళ్ళింటికాడ వీళ్ళింటికాడ, లేకపోతే అక్కడ ఆ పనులు ఇక్కడ ఈ పనులు, లేకపోతే సెల్ ఫోన్ దగ్గర కూర్చుని మనం ఏం చేస్తున్నాం? ఉపవాసం ఉంటున్నావు. నువ్వు ఉపవాసం ఎప్పుడు చేయాలి? నువ్వు నీకు సమస్యలు వచ్చినప్పుడు నువ్వు ఉపవాసం ఎలా చేయాలి? ఉపవాసానికి ముఖ్యమైన కారణం ఏంటి? దేవునికి స్తోత్రం. వారు 3 దినాలు యేసు యొద్ద ఉన్నప్పుడు యేసు వారి మీద కనికరం పడ్డాడంట. కనికరం అనేది ఎలా రావాలి ఆయనకి? కనికరం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? మనం ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలండి? ఆ ఇంటికి పోవాలి, అక్కడికి ఇక్కడ పోవాలి, పార్కులు పోవాలి, బీచ్లు పోవాలి, లేకపోతే మార్టులకు పోవాలి, లేకపోతే ఫోన్ దగ్గరికి పోవాలి. ఏం చేయాలి? మ్యాక్సిమం నువ్వు ఎంతవరకు నువ్వు దేవునితో గడుపుతావో, ఉపవాసం ఉంటావా? 1 గంట ఉండు ఉపవాసం. నిన్నెవడు కాదన్నాడు? నీ శరీరం నువ్వు ఎంతవరకు ఓపు తెచ్చుకుని ఉపవాసం ఉండగలిగితే అంత ఉంటు. కానీ ఉన్న ఆ గంట అయినా నువ్వు ఎక్కడుండాలి? ఎక్కడుండాలి? యేసుతో ఉన్నారు కనుకే 3 దినాలు యేసుతో ఉన్నారు కనుకే యేసు వారి మీద కనికరపడ్డాడు.
యేసుతో ఉండకుండా నువ్వు బంధువుల ఇంటికి, నీ స్నేహితుల ఇంటికి, నీ చుట్టాల ఇంటికి, నీ పట్టాల ఇంటికి అక్కడికెక్కడ తిరిగితే ఆయనకి ఎలా అవుతుందంట కనికరం. నీ కడుపును మార్చుకుని నువ్వు అక్కడికెక్కడికి పోయావు, కానీ యేసు సన్నిధికి రాలేదు. నువ్వు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆ కనికరాన్ని పొందుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కనికరం కావాలంటే మనం ఏం చేయాలి? ఆయన కనికరం పొందుకోవాలంటే నీ సమస్యల నిమిత్తం నువ్వేం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థించాలి. నువ్వు గంటే ఉంటావో, ఒక పూట ఉంటావో, 2 గంటలు ఉంటావో, 3 గంటలు ఉంటావో నాకు అనవసరం. ఆ ఉన్న 2 గంటలు 3 గంటలు బైబిల్ ప్రకారంగా మనం చూసినప్పుడు ఆ బైబిల్లో కొంతమంది భక్తులు ఉపవాసం చేస్తూ వారు ఎక్కడ జీవించారంట? ఎక్కడ జీవించారు? చుట్టాలింటికి పట్టాలింటికి వెళ్ళలేదు, మాటలకి వెళ్ళలేదు, మొబైల్ దగ్గరికి వెళ్ళలేదు, సినిమా హాల్కి వెళ్ళలేదు, వాళ్ళు పనులు చేసుకోవడానికి, సొంత పనులు చేసుకోవడానికి వెళ్ళలేదు. అన్నీ విడిచి, సమస్తమును విడిచి నా యేసుతో సదాకాలమునే ఉండాలి, నా సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు కూడా ఆయన పాదాలు పట్టుకోవాలని వారు ఉపవాసం ఉండి ప్రార్థించారు. వారు పొందుకున్నారు. అన్న ఉపవాసం ఉండి గర్భఫలం కొరకు దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థించిందా? ఇంటికాడ ప్రార్థించిందా? ఇంటికాడ ప్రార్థన చేసుకుంది. ప్రభువా, నా గర్భం తెరువు, నా భర్త 2వ పెళ్లి చేసుకున్నాడు, ఆమెకి పిల్లలు ఉన్నారు, అది వచ్చి నన్ను అత్తమా అని బాధ పెడుతుంది, నీకు గొడ్డురాలా అంటుంది, ఏం చేయాలి? నా గర్భం తెరువు ప్రభువా అని ఇంటికాడ మొక్కుకొని తినలేదంట. కానీ ఇంటికాడ మొక్కుకుంటా అప్పుడు ఆ కార్యం జరగలేదు. ఆమె ఒక రోజు నిర్ణయించుకుంది, నేను మందిరానికి పోవాలి, నా మందిరంలో నా ఆత్మను దేవుని ఎదుట కుమ్మరించుకోవాలి. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నా నాకు తెలీదు, నేను అక్కడ కుమ్మరించుకుని ఆయనతో నా బాధ అంతా చెప్పుకోవాలని ఆ కన్నీళ్ళంతా ఎక్కడ విడిచిపెట్టిందంట. అప్పటి వరకు అలా ప్రార్థించడంలో ఎవరికి కనబడలేదు అనుకుంటా. ఆ సంఘంలో ఉన్న ఏలియా కాదు, ఏలీకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అన్న ప్రార్థించగా, అన్న కన్నీరు కాచి ప్రార్థించగా ఏలి ఏం చేశాడు? అమ్మ ప్రార్థన చేస్తుంది, చక్కగా ప్రార్థన చేస్తున్నా అన్నాడా? పొద్దు పొడిపి జామన్న కాలేదు, ఇంకా సాయంత్రం అన్నా అవ్వలేదు, నువ్వేంటి అంటే అప్పటికి ఎంత అయిందని ఏ మధ్యాహ్నం వచ్చుంటాడు. ఈమె పొద్దు నుండి ఆయనకి మొర పెడుతూ ఉంది, కన్నీరు కాడుస్తుంది, ఇంకా పొద్దున జామైనా కాలేదు, నువ్వేంటి అప్పుడే మందు తాగి వచ్చి ప్రార్థిస్తున్నావు ఏంటి? ఏం చేస్తుంది? మందు తాగింది, మత్తురాలయ్యింది అనుకుంటున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఏమంటున్నామే? నా ఏళ్ళవాడా, నువ్వు అలా అనద్దు, నేను నా ఆత్మను కుమ్మరించుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? నీ సమస్యలకు పులి స్టాప్ ఎక్కడా? దేవుని సన్నిధిలో. అన్న ఇంటి దగ్గర అనుకోని దినం లేదంట, మొక్కుకొని రోజులు లేవంట, ప్రార్థించిన దినాలు లేవంట. అన్ని దినాల కంటే అస్సలైన దినం ఏంటో తెలుసా? ఆమె దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి కన్నీరు కాచి తన ఆత్మను ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కుమ్మరించుకుందో దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే గమనించండి, నీ సమస్యలకు పరిష్కారం రావట్లేదా? నీ కుటుంబంలో నీ పిల్లలు మారట్లేదా? నీ భర్త మారట్లేదా? కారణం ఏంటో తెలుసా? నువ్వు సరిగ్గా దేవుని దగ్గర కనిపెట్టలేకపోతున్నావు కనుక నీ కుటుంబం మారట్లేదు. నీ కుటుంబం మారాలంటే నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో దేవునితో సహవాసము చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే పులిపీటు కాకదండి, ఒకప్పుడు మనకు అదే పులిపీటు, అవునా? మీ అందరికీ తెలుసు. హల్లెలూయా. ఆ పులిపీటు దగ్గర ఎంతోమంది కొరకు కన్నీరు కాచి ఆ పులిపీటి మీద ఏడ్చాను నేను. చేస్తేనే చెప్పాలి, చెయ్యకపోతే ఊరుకోవాలి. మరణాన్ని జీవంగా మార్చిన రోజులు కూడా ఉన్నాయి దేవుడు, మీకు తెలుసు అది, అవునా కాదా? రాత్రి కాల సమయంలో ఉపవాసం ఉండాలనుకుంటున్నారా? ఉండండి, ఏమీ తినకుండా. ఎక్కడ ఉండాలి? నువ్వు ప్రార్థించు,
ఒకవేళ నీ శరీరం సహకరించట్లేదా, పడుకో. ఒక గంట పడుకుంటావు, 2 గంటలు పడుకుంటావు, పడుకో. కానీ ఫోన్ మాత్రం ఫ్లైట్ మోడ్లో పెట్టు. నువ్వు ఎక్కడున్నావు ఎవరికి కూడా తెలియకూడదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ కాల ప్రవక్త ఎన్నోసార్లు గుహల్లోకి వెళ్ళి ప్రార్థించాడండి. ఆయన ఎన్నోసార్లు గృహంలో ప్రార్థించాడు. దేవుని కనికరాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేశాడు. అనేక సార్లు దేవుడు తన సుడిగాల ద్వారా స్వరం ఇచ్చి ఈ కాల ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కనికరాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. అమ్మ చెప్పండి అమ్మ, దేవుని కనికరాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? అక్కడ ఏముంది మీరు చదవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనం. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు కనుక వారి మీద ఆయన కనికరం కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆయన కనికరం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? కానీ మనం ఏం చేస్తున్నాం? ఉపవాసం ఉన్నామని చెప్తున్నాం, పనికి పోతున్నాం. నువ్వు పనికి వెళ్ళొద్దని చెప్పట్లేదు నేను, పనికి వెళ్ళు. కష్టపడకుండా ఎవడు కడుపు నింపుకోలేడుగా. మన సోమరు వల్ల ఉండకూడదని బైబిల్ చెప్తుందిగా. ఆమేన్. సోమరపోతుల వల్ల మనము ఉండకూడదు. నీకు పని ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? కష్టపడడానికి వెళ్ళు. కష్టపడిన తర్వాత నువ్వు, అందుకే ఏమన్నా నేను సామెతల గ్రంథం మనం ఏం చేయాలంట, నేను ఒక టార్గెట్ పెట్టాను భానుగుడి ప్రాంతంలో. అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాను, ఎంతమంది సామెతల గ్రంథం కంప్లీట్ చేయమన్నాను నేను. మొత్తం ఎలాగైనా ఈ నెలలో ఏం చేయాలి? నేను 20 అధ్యాయాలు చదివాను. అంటే మునుపు చదివేసిందే, నాకు కుదరక 20 అధ్యాయాలు చదివాను. మరి ఏమన్నా మెసేజ్లు ప్రిపేర్ చేసుకుంటే అది చదువుతూ కూర్చుంటే నాకు మెసేజ్లు ఇంకా అవ్వదు. అయినా సరే చదవాలన్న ఒక దేశతో ఏం చేస్తున్నాను? చదువుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మన వారం అంతా మీటింగ్స్లో ఉన్నాను, వివాహంలో ఉన్నాను. ఎంతమందికి అర్థమవుతుంది? మళ్ళీ ఈ వారం మళ్ళీ పరుగు, మధ్యాహ్నం పరుగు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎక్కడికి పరుగు? పౌలు అంటున్నాడు, నా పరుగు కడముట్టిచ్చితిని. ఏంటి ఈ పరుగా? రన్నింగ్ రేస్ కాదండి, క్రీస్తు కొరకు పరుగు. పనికిరాని స్థలాలకు పరిగెడతాం మనం, అవునా కదా? ఆ పరుగే మనం ఏమంటాం? నేను క్రీస్తు కొరకు ప్రయాసపడుతుని పరిగెడుతుని అంటుంది. కానీ పౌలు వలె పోరాడాలి, పౌలు వలె పరిగెత్తాలి, పౌలు వలె పరిచర్య చేయాలి, పౌలు వలె అవసరమైతే అంత సాక్షి అయిపోవాలి. ఇది పౌలు యొక్క పోరాటం. పౌలు ఏమంటున్నాడు? నేను క్రీస్తుని పోలి నడిచిన రీతిగా మీరు, నన్ను పోలి నడవండి మీరు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వస్త్రం మాయకూడదని, వస్త్రం చిరిగిపోకూడదని, వస్త్రం నలిగిపోకూడదని ఈ స్త్రీల మీద చేసి చేసి తిరిగిన ఆ పౌలుని వేసిన బట్టలు వేసిపోడు కాదంట. ఎవరు? పౌలు గారు. వేసిన బట్టలు వేసిపోడు కాదు. చెమట వాసన వస్తుందేమో అత్తరు పూసుకుని తిరిగే ఆ పౌలు, నిత్యంగా రాజులా బ్రతికిన పౌలు ఒక రోజున దేవుడు దర్శించినప్పుడు ఎక్కడ పడ్డాడు? మట్టిలో పడ్డాడు, బూడిదలో పడ్డాడు, బట్టలు మాసిపోయాయి. నువ్వెవడు ప్రభు అని అడుగుతూ ఉన్నాడు. యూదుడు ఎవడో కూడా ఇతరులు ప్రభు అని పిలవరు. పడగొట్టింది నా దేవుడు అనే సంగతి ఆయనకు అర్థమైపోయింది. ఎవడు ప్రభు అని అడిగాడు. అడగగానే ఆయన ఏమన్నాడు? నీవు హింసించుచున్నా యేసును నేనే. ఆమేన్, ఆమేన్. యేసు రెండో దేవుడు, మూడో దేవుడు కాదండి. యేసు ఒక్కడే దేవుడు. పాత నిబంధనలో యెహోవాయే, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు అయి ఉన్నాడు. పౌలుకి అర్థం కావడానికి పౌలుకు చెబుతున్నాడు, పాత నిబంధనలో ఉన్న అగ్నిస్తంభం, ఈనాడు ఉన్న అగ్నిస్తంభం అది నేనే. హల్లెలూయా. పౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అప్పుడు అర్థమైపోయింది, ఇంకా అతడికి బట్టలు మాయడం కాదు కదా. ఒక రోజునంట అతడు తడిసిపోయి బట్టలు లేకుండా అనేక దినాలు వాడ ప్రయాణంలో ఉన్నాడంట, దిగంబరుగా ఉన్నాడంట. చలి కాసుకుంటూ ఆ యొక్క దీవులు గుండా తిరిగి తిరిగి అతని జీవితాన్ని పూర్తిగా పెంటగా ఇంచేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనం వేసిన చీర చిరగకూడదు, వేసిన చీర ఏంటది నలగకూడదు, వేసిన బట్టలు నలగకూడదు,
ఈ పరిచర్యలో నలిగితేనే దేవుడు నీకు ఉన్న స్థితిని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులకి ఇంపైన వారిగా కనబడకపోయినా పర్లేదు, నీ దేవునికి నువ్వు ఇంపైన వారిగా కనబడాలి. నీవు మనుషులకి ఇంపైన వారిగా కనబడుతున్నావు, నువ్వు దేవుని దృష్టికి మురికి గుడ్డ వలె ఉన్నావు. జాగ్రత్త సుమి. హల్లెలూయా. కాబట్టి మనం ఉపవాస ప్రార్థన ఎలా ఉండాలి? ఉపవాస ప్రార్థన చేశానండి, ఇంట్లో కూర్చున్నానండి. ఇంట్లో కూర్చుంటే ఏమవుతుందండి? నువ్వు చేయడం మానేయండి. నువ్వు చెయ్యబడడం మాకు నష్టమే లేదు, నీకు నష్టం లేదు. అవునా కాదా? నువ్వు ఒక టార్గెట్ పెట్టుకున్నావా, ఆ ఉపవాస ప్రార్థన నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు దేవునితో మాట్లాడవలసిందే. హల్లెలూయా. నువ్వు టార్గెట్ పెట్టుకో. బైబిల్లో దావీదు ఉపవాసం ఉన్నాడంట. ఎన్ని రోజులు? 21 రోజులు. దానియేలు కూడా ఉన్నాడు. దావీదంట ఆ యొక్క మొట్టమొదటిగా పాపం చేసి కన్న బిడ్డ ఉన్నాడుగా, బెత్షెబకు పుట్టిన బిడ్డ. ఆ బిడ్డను బ్రతికించుకోవడానికి 7 రోజులు ఉపవాసం ఉన్నాడంట. ఏంటి ఆ ఉపవాసం? ఇందాక చెప్పాను కదా, మాసం తినకుండా ఉపవాసం. ఏ ఉపవాసం అమ్మా? మీకు కూడా తెలుసండి, 3 దినాలు మించి ఉపవాసం ఉంటే మన శరీరం సపోర్ట్ చేయదు. దేవునికి తెలుసు. 90 రోజులు, 100 రోజులు, 40 రోజులు ఏంటి ఉపవాసం? అది నిమ్మరసం తాగి ఉపవాసం, మజ్జిగ తాగి ఉపవాసం. అవునా కదా? నువ్వేమీ తినకుండా ఉండగలిగితే ఇంచుమించు 3 దినాలు ఉండొచ్చు. 3 దినాల తర్వాత నీ శరీరం ఏంటి? సహకరించదు. నువ్వు 40 రోజులు ఉండక్కర్లేదు. ఈ కాల ప్రభుత్వం మాట చెప్పాడు ఏంటి తెలుసా? మనం ప్రార్థించినప్పుడు అంట, ప్రభువా నేను చచ్చిపోయేలా ఉన్నాను, నువ్వు రావా అని అడిగేటట్లు ఉండాలంట. మీకు అర్థమవుతుందండి? నేను చచ్చిపోయేలా ఉన్నాను ప్రభువా, నువ్వు పట్టించుకో నన్ను, నేను బాధల్లో ఉన్నాను, నన్ను చూడవా ప్రభువా. ఎంతమంది? మన ప్రార్థన అలా ఉండాలంట. అంటే అలా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? అలా ఉండాలి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. సమస్య వెంబడి సమస్యలు, అవునా? సమస్య వెంబడి సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఆయన ఏమన్నాడు? కృప వెంబడి కృపడి ఇస్తున్నానుగా. ఏమిస్తున్నాడు ఆయన? కృప వెంబడి కృప. నువ్వు పొందుకోవాలంతే. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి ఆయన ఏమన్నాడు? ఒక క్రియేటర్ అయి ఉన్నాడు, ఒక సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన ఆ రొట్టెని విరిచేటప్పుడు ఏమవుతుందంట? ఆ చేతులకు మరొక రొట్టె, ఇంకో రొట్టె పైనుండి పట్టలే, అక్కడే సృజించబడుతుంది. దేవునికి స్తోత్రం. రొట్టె విరుస్తున్నాడు, రొట్టె అక్కడే సృష్టించబడుతుంది, అంతేగాని పైనుండి పట్టలే, ఆకాశం నుండి పట్టలే. దేవునికి స్తోత్రం. ఆయన చేతిలోనే మహిమ ఉన్నది, ఆయన నోటి ఊములో స్వస్థత ఉన్నది, ఆయన మాటలో స్వస్థత ఉన్నది, ఆయన చూపులో స్వస్థత ఉన్నది, ఆయన నడకలో స్వస్థత ఉన్నది, ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత ఉన్నది. నువ్వేం చేయాలి? నువ్వు నీ గుణాన్ని వాడాలి, ఆ స్త్రీ వాడినట్లుగా. హల్లెలూయా. నువ్వు నీ గుణాన్ని బయటకు తీయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్వస్థత పరచకూడుచున్నావా అని అడిగాడు ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి. అవునా అన్నాడా లేదా? అప్పుడు ఆయన ఏమన్నాడు? నేను ఇక్కడే ఉన్నాను, 38 సంవత్సరాల నుంచి బేతస్త కోన దగ్గర కూర్చుని ఉంటున్నాను, నాకు ఎవడు సహాయం చేయట్లేదయ్యా. అవన్నీ పక్కనెట్టు అన్నాడు దేవుడు. అన్నాడా లేదా? నాకు ఎక్స్ప్రెషన్స్ ఏమి ఇవ్వద్దు. అసలు నేను అడిగిన ప్రశ్న ఏంటి? నీవు స్వస్థత పడగోరుచున్నావా? దానికి అతను ఏం చెప్పాలి? ఎస్, నాకు కావాలి స్వస్థ, అదొక్కటే చెప్పాలి. కానీ ఏమన్నాడు? 38 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను నేను, నాకెవరు సహాయం చేయలేదు, నన్ను ఎవరు ఆ బేతెస్త కోనేరులో మొట్టమొదటిగా పడేలేదు, నువ్వు వచ్చి అడుగుతున్నావు. నేను అడిగే ప్రశ్న నీకు అర్థమైందా? సరిగ్గా చెప్పు సమాధానం అన్నాడు. స్వస్థత పడగోరుచున్నావా? అవును అన్నాడు. అంతే. ఏమన్నాడు? లేచి నీ పరుపెత్తి నిలుపు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చోట కుష్ఠరోగి, పాపం అతడు తన కుష్ఠరోగత్వాన్ని పోగొట్టుకోవాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. కొంతమంది 10 మంది ఉన్నారంటే కుష్ఠరోగులు అక్కడ. ఎంతమంది ఉన్నారండి? 10 మంది. యేసు ప్రభు ఆ దారి గుండా వెళ్తూ దేవుడు ఏం చేశాడంట? అక్కడ
వారిని స్వస్థపరిచాడంట. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన ఏమై ఉన్నాడు? స్వస్థపరచువాడై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? క్రియేటర్ అయి ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? స్వస్థపరచువాడే ఉన్నాడు. ఈ 10 మంది కుష్ఠరోగులు స్వస్థపరచబడితే చివరికి ఆయన వెంబడించింది ఎంతమందో తెలుసా? 10 మంది వెంబడించలేదు. స్వస్థత పొందుకుని మిగతా వాళ్ళందరూ పోయారు. ఒక్కడు మాత్రమే ఎక్కడికి వచ్చాడు? ఆయన్ని వెంబడిస్తూ ఆరాధన చేస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ఒక చోట అడుగుతాడు, ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. దేవుడు చెప్తున్నాడు, ప్రభువా ఇదిగో నేను స్వస్థత పడ్డాను కదా, నేనేం చేయాలి, నేను ఏం చేయాలి అని అడిగితే యేసు ఏమన్నాడు తెలుసా? మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏమన్నాడు? మోషే ధర్మశాస్త్రం ప్రకారం నీవు మందిరానికి వెళ్ళి యాజకుని కనపరుచుకుని నీ అర్పణ అక్కడ చెల్లించు అని చెప్పాడు. అంతమందికి అర్థమవుతుంది. ఎవరు చెప్పారు ఆ మాట? ఎవరు చెప్పారు అమ్మ? ఎవరు చెప్పారు? నువ్వు స్వస్థత పడుతున్నావా? నువ్వు మందిరానికి వెళ్ళు, సాక్ష్యం ఇవి, నీ యాజకుని ఎదుట సాక్ష్యం ఇచ్చి నువ్వు దేవునికి అక్కడ నువ్వేం చేయాలి? ఒక అర్పణను. అవునా కదా? అది యేసు ప్రభువే నేరుగా చెప్పాడు. కానీ ఈరోజు ఏం పొందుకున్నా మనం ఏం చేస్తాం? దేవుడు నన్ను బాగు చేశాడు, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, గాడ్ బ్లెస్ యు, అందరూ ప్రార్థన చేస్తున్న వందనాలు. ఎక్కడుంది కృతజ్ఞత? కృతజ్ఞత అంటే ఏంటి? దాని అర్థము అర్పణ. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? విరిగి నలిగిన హృదయంతో దేవునికి అర్పణ అర్పించాలి. ఎంతమందికి అర్థమవుతుంది? అలాంటి అర్పణ దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. లేదా కుష్ఠరోగులు 10 మంది పోయినట్లుగానే ఏం చేస్తారు? కొంతమంది స్వస్థత పొందుకుని వెళ్ళిపోతారు. అయితే స్వస్థత అనేది ఉచితం. హల్లెలూయా, అవునా కదా? ఎంతమంది ఇక్కడ సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. నేను ఇప్పుడు సంగతులకు వెళ్తున్నాను. ఈరోజు మనం నేర్చుకుపోయే పాఠం ఏంటో తెలుసా? ఈ దినమున నీకున్న ప్రత్యక్షత ఏమై ఉంది? ఎవరి గురించి అమ్మా చెప్పండి? ఎవరి గురించి? అందరు ఎక్కడ ఉన్నారా అమ్మా? ఎవరి గురించి? నీ గురించా? నీకు గురించి నీకు ప్రత్యక్షత ఉందా? అసలు నీ గురించి నువ్వు ప్రత్యక్షత కలుగుంటే నువ్వు అలా ఉంటావా? చెప్పండి, ఎవరి గురించి? ఆయన గురించి. ఆయన ఏమడుగుతున్నాడంటే, అసలు నా గురించి మీరు ఏమనుకుంటున్నారయ్యా? ఏమన్నాడు? ఆ వాక్యం చదవండి. మత్తయి సువార్త 16:15. అందుకైనా మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగితే, అందుకు సీమోను ఏమన్నాడు? నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదైతే చెప్పి ఉన్నాడో, ఏ మాట అయితే చెప్పి ఉన్నాడో తర్వాత ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడు? అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు అంటే ఏంటి? దాని అర్థము కింద రక్త మాంసములు. అమ్మా, రక్త మాంసములు నీకు బయలుపరచలేదు అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఏ పాస్టరు, ఏ విశ్వాసి, ఏ ప్రవక్త లేకపోతే ఏ వ్యక్తి కూడా నీకు వాక్యాన్ని బయలుపాటనివ్వరు. బయలుపాటిచ్చేవాడు ఎవరు? ఎంతమందికి అర్థమవుతుంది? ప్రత్యక్షనిచ్చేవాడు ఎవరు? ఆయననా? బయలుపాటినిచ్చేవాడు ఎవరు? ఏ కాపరి కూడా నీకు బయలుపాటు ఇవ్వలేడు. ఏ వ్యక్తి కూడా నీకు బయలుపాటు ఇవ్వలేడు. వాక్యం చెప్తుంది, రక్త మాంసంలో నీకు ఎవరు కూడా ఇది బయలుపరచలేదు, కానీ నా తండ్రి నీకు దీన్ని బయలుపరిచి ఉన్నాడని చెప్పాడు. హల్లెలూయా. నీకు ప్రత్యక్షత కావాలా? నువ్వు ఎవరిని అడగాలి? ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవాలనుకుంటున్నారు ఈరోజు? ఆయన క్రియేటర్ అయి ఉన్నాడు. ఆ క్రియేటర్ ఎవరో తెలుసా? నిన్ను సృష్టించిన వాడు. తల్లి గర్భములో ఉండక ముందే, నిన్ను పిండముగా ఉండక మునిపే నిన్ను దేవుడు చూచాడు. అసలు నువ్వు ఎలా ఉంటావో నీకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. నీ జీవితం ఎలా ఉంటుందో తెలియదు, ఆయనకు తెలుసు. నీ ముగింపు ఎలా ఉంటుందో నీకు తెలియదు, ఆయనకు తెలుసు. నువ్వు ఎత్తబడతావో దిగబడతావో కూడా ఆయనకు తెలుసు. నువ్వు నరకానికి పోతావో పరలోక రాజ్యానికి వస్తావో ఆయనకి సమస్తము తెలుసు. అందుకే ఆ నరకము నీ కొరకు చేయబడలేదని చెప్పడానికే దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. నరకము చేయబడింది దయ్యానికి,
నరకము చేయబడింది పడిపోయినా ఆ దూతలకే, నీ కొరకు కాదు, కానీ నిన్ను రక్షించడానికి దేవుడు పరలోక రాజ్యం చేశాడు. ఆయన ఆ పరలోక రాజ్యమే ఆయనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన ప్రతి ఒక్క వ్యక్తిలోని ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఏమై ఉన్నాడు ఆయన ప్రతి ఒక్క వ్యక్తిలోని ఆయన తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఆమేన్. అందుకే చూడండి, ప్రతి సంఘ కాలంలోనూ ఆయన తన ప్రవక్తల్లో ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. నిత్యంగా ఆయన ప్రతి వ్యక్తిలోనూ కూడా ఆయన స్వస్థపరుచుకుని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మరి ఇక్కడ నేను ఒక మాటను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈరోజు నా యొక్క అంశం ఏంటంటే, ఈ బండ మీద నా సంఘమును ఆయన ఏమై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? మన వారం మనం నేర్చుకున్నాం. ఆయన క్రియేటర్ అయి ఉన్నాడు. ఆయన స్వస్థపరచువాడై ఉన్నాడు. ఈరోజు ఆయన ఏమై ఉన్నాడు? అమ్మ చెప్పాలి. ఈరోజు ఆయన ఏమై ఉన్నాడు? ఈ బండ మీద ఎంతమంది ఆ బండను వెంబడించాలనుకుంటున్నారు? ఎంతమంది ఆ బండ దగ్గర రావాలనుకుంటున్నాను? ఈరోజు కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఏమండి, చాలామంది రాళ్ళు నమ్ముతారు, అవునా కాదా? చాలామంది రాళ్ళు నమ్ముతారు. నీల రాళ్ళు అని, ఎర్ర రాళ్ళని, పచ్చ రాళ్ళని రాళ్ళు నమ్ముతారు. దేవుడు కూడా చెప్తున్నాడు, నేను ఒక రాయినే ఉన్నాడు. అసలైన రాయి దగ్గర నువ్వు రావట్లేదు. పనికిరాని బొమ్మల దగ్గర, లేకపోతే ఆ పనికిరాని రాళ్ళ దగ్గరికి పోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆ రాళ్ళను సహితము సృష్టించింది ఎవరు? ఆయన కూడా ఒక రాయే ఉన్నాడు. ఆయన కూడా ఒక బండే ఉన్నాడు. నువ్వు బండ దగ్గర రావాలనుకున్నావా? రా. ఆ బండ నీకు ఉచితంగా జీవజలమును ఉచ్చును. ఆ బండ నుండి నువ్వు జీవజలం ఓటను పొందుకునేదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? ఆమేన్. మరి ఆ బండ కోసం మనం నేర్చుకుందామా? హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు ఆయన ఏమైనాడు? ఆయన చెప్తున్నాడు, నేను బండనని చెప్తున్నాడు. ఒకసారి ఒక మాట చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం. చదువు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలి అనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ, మా బండ ఏంటి చెప్పండి? ఇప్పుడు ఆ బండ ఎవరు? బండ యొద్దకు వచ్చారా? ఆ బండతో మాట్లాడాలనుకున్నారా? దేవునికి స్తోత్రం. నేను ఒక మాట చెప్తాను, ఎవ్వరు కోపడద్దు. ఈ కాల ప్రభుత్వ ఒక మాట చెప్పాడు. మన ప్రేమలో ఉన్నాం కదా. ఎక్కడున్నాం? ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఎక్కడున్నారు? ఇజ్రాయేల్ ప్రజలు ప్రయాణంలో ఉన్నారు. మనం కూడా ఎక్కడున్నాం? వాళ్ళు ఏదైతే ఉన్నారో మనం కూడా అదే ఉన్నాం. వాళ్ళు మన నీడ, మనమేమున్నాం? నిజస్వరూపం. వాళ్ళు మనకు ఛాయగా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం? నిజంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు తమ్మును వెంబడించిన బండలోనిది వారు త్రాగిరి. ఆ బండ ఎవరిని వెంబడించిందంట? అమ్మా, బండ ఎవరిని వెంబడించిందంట? ఇజ్రాయేల్ ప్రజలను బండ వెంబడించిందంట. ఇప్పుడు ఆ బండ ఎవరిని వెంబడిస్తుంది? నిన్ను వెంబడిస్తుంది, నిన్ను వెంబడిస్తుంది, నిన్ను వెంబడిస్తుంది ఆ బండ. ఆ బండలో ఊరెడు ఓట ఉన్నది. బండలో నీళ్ళ? అవునండి, ఆ బండలో ఊరెడు ఓట ఉంది. ఇప్పుడు ఆ బండ సాక్ష్యానికి ఉంచారు. ఇప్పటికి కూడా ఆ సాక్ష్యం ఉన్నది. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్తూ ఉన్నాను, ఇక్కడే రాస్తుంది అనుకుంటా. బండ నుండి నిత్యము ఊరేడు ఓట అనే వర్తమానంలో అక్కడ రాయబడిన మాట చెబుతున్నాను. ఆలయమునకు వెళ్ళే విషయంలో, ఎక్కడికి? అందరూ నా మాట చెప్పాలి. ఆలయమునకు వెళ్ళే విషయంలో, నాతో పాటు చెప్పండి. ఆలయములకు వెళ్ళే విషయంలో స్త్రీ లేదా పురుషుడు ఎవరైనా సనిగిన ఎడల ఆలయములకు వెళ్ళుటకు విసుగుదల చూపిన ఎడల వారు ప్రయాణమునకు
సిద్ధంగా లేరు. మరి ఎక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు? ప్రయాణానికి సిద్ధంగా లేరంటే ఎక్కడికి వెళ్తారు? మనం అందరం ఇక్కడికి ఎందుకు వచ్చాం? యేసు వద్దకు వెళ్ళడానికి. ప్రయాణం చేసి యేసు వద్దకు వెళ్ళిపోవాలనుకుంటున్నాం. యేసుతో శాశ్వత కాలం ఉండాలనుకుంటున్నాం. యేసుతో నిత్యం జీవించాలనుకుంటున్నాం. ఒకవేళ నీ ఆలోచన ఆ విధంగా ఉందేమో. బండ నుండి ఊరుడు ఓట అనే వర్తమానంలో చెప్తున్నాడు. ఆలయముకు వెళ్ళే విషయంలో స్త్రీ అయినా పురుషుడు ఎవరైనా సరే సనిగిన ఎడల ఏంటంట? సనగడం ఏంటి? విసుక్కోవడం, సనుక్కోవడం ఉంటే వారు ప్రయాణానికి సిద్ధంగా లేరు. స్టాప్ దేర్, ఆగండి. నువ్వు ఎక్కడికి పోతున్నావు ఆలోచించు. నీ ప్రయాణం ఎక్కడికో నువ్వు ఆలోచించు. ఎక్కడో పొరపాటు ఉన్నది. ఆ పొరపాటు చేసుకుని నువ్వు మళ్ళీ ఎక్కడ రావాలి? బండ దగ్గరికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడండి. హల్లెలూయా. ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేనిచ్చు నీళ్లు త్రాగుబడి అన్నాడు. అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాము అంటే వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఈ రాయి ఎట్టుకో, ఆ రాయి ఎట్టుకో, ఈ రాయి తగిలించుకో, ఆ రాయి తగిలించుకో, పచ్చరాయి ఎట్టుకో, నీల రాయి ఎట్టుకో, పసుపు రాయి ఎట్టుకో, ఎర్ర రాయి ఎట్టుకో, నల్ల రాయి ఎట్టుకో, నీకు మేలు జరుగుతుంది. నాకు తెలిసింది ఏంటో తెలుసా? అసలైన రాయిని పెట్టుకోకపోతే నీకు ఏ మేలు జరగదు. దేవునికి స్తోత్రం. ఆ రాయి నిన్ను వెంబడించాలి. నువ్వు రాయిని వెంబడించాలి. ఆ రాయి నిన్ను వెతికింది. ఆ రాయి నిన్ను ప్రేమిస్తుంది. ఆ బండ నిన్ను ప్రేమిస్తుంది కనుక నువ్వు ఆ బండను ప్రేమించాలి. కానీ నువ్వు ఈరోజు ఎవరిని ప్రేమిస్తున్నారు? ఎవరిని ప్రేమిస్తున్నారు? ఎక్కడికో పోతావు సిద్ధాంత దగ్గరికి. నాకు బాగోలేదని. అందరూ పోయేది అక్కడికే కదా. నీకు బాగోలేదని సిద్ధాంత దగ్గరికి పోతే వాళ్ళు ఏమంటారంటే నీకు విజయము కలగాల సూర్యకాంతం అని రాయి ఎట్టుకో, సులిమాని రాయి ఎట్టుకో, మరకతం రాయి ఎట్టుకో, పద్మరాగం పెట్టుకో, పుష్పం పెట్టుకో అని బైబిల్లో ఉన్న రాయిలండి అవి. ఆ రాళ్ళన్నీ కలిపి ఎవరనుకున్నారు? ఆయనే. హల్లెలూయా. ఎర్ర రాయిలు, నల్ల రాయిలు, పచ్చరాయిలు, పిచ్చి రాయిలు పెట్టుకున్నంతసేపు దేవుడు నిన్ను కాపుదలుగా కాయడు. నీ నమ్మకం వేరొక దాని మీద ఉన్నప్పుడు ఆయన నిన్ను కాపాడు. నీ నమ్మకం తాబీదుల మీద, తాళ్ళ మీద, బొందుల మీద, నల్ల బొందులు, ఎర్ర బొందులు, పిచ్చి బొందుల మీద ఉంటే నిన్ను దేవుడు కాపాడాడు. నువ్వు అవునన్నా కాదన్నా నిన్ను కాపాడుతున్నాడు అనుకుంటున్నావేమో. నీ వెనకతల కాపాడడానికి ఒక ప్రార్థన శక్తి ఉన్నది. ఆ ప్రార్థనే నిన్ను కాపాడుతుంది. నీ తల్లిదండ్రులు నీ ప్రార్థన నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా. నీ బలము నిన్ను కాపాడదు, నీ శక్తి నిన్ను కాపాడదు, నీ యొక్క జ్ఞానము నిన్ను కాపాడదు. నిన్ను కాపాడేవాడు ఒక్కడు మాత్రమే. ఆయనే ఆ బండ. ఆ బండ దగ్గర రండి. ఈరోజు ఆయన బండ అయి ఉన్నాడు. ఈ బండ మీద నా సంఘమును కడుతుందని చెప్పాడు. అది పేతురని బండ కాదు, అది ప్రభువైన యేసుక్రీస్తు బండ. హల్లెలూయా. ఇంకా మనం నల్ల రాయిల దగ్గరికి పోతున్నాం, ఇంకా తెల్ల రాయిల దగ్గరికి పోతున్నాం, ఇంకా ఎర్ర రాయిల దగ్గరికి పోతున్నాం, ఇంకా పచ్చరాయిలు, ఇంకా నల్లతాళ్ళు. ఈ మధ్యన ప్యాషన్ ఏంటో తెలుసా? ఎవరో ఏంటది శ్మశానంలో తిరుగుతారుగా అఘోరాలు కట్టుకునే కాళ్ళు కట్టుకునే తాళ్ళు ఇప్పుడు తెల్లని కాళ్ళు మాయి దిష్టి తగులుతుంది కాబట్టి మా తెల్లని కాళ్ళకి ఏం కట్టుకోవాలా? నువ్వు అఘోరవాని, దెయ్యమా? నువ్వు నిజంగా దెయ్యాను. నువ్వు దెయ్యాను కాబట్టే నీ కాళ్ళకి ఏముంది? తాడు ఉంది. నువ్వు తాడు కట్టుకుంటే నీ దగ్గరికి ఏమి రాదు? దెయ్యం రాదా? నువ్వు ఒక దెయ్యాను అయితే నీ దగ్గరికి ఈ దెయ్యాలు ఎందుకు వస్తాయి? నువ్వు ఒక దెయ్యాను, నువ్వు దెయ్యం దగ్గర దెయ్యాలు ఎందుకు వస్తాయి? నీలో దెయ్యం ఉన్నప్పుడు దెయ్యం ఎందుకు వస్తుంది? నువ్వు దెయ్యాను కాబట్టి ఆ దెయ్యం దాడిని కాలు కట్టుకున్నావు. కాలు కట్టుకుని నువ్వు ఎక్కడ రాలేకపోతున్నావు? మందిరానికి రాలేకపోతున్నావు. పిచ్చి తాళ్ళు కట్టి నాకు దేవుడు ఏ కార్యము చేయలేదని చెప్తున్నా. దేవుని నమ్మిన క్రైస్తవుడు అని చెప్పుకున్నా. సిగ్గుమాలిన క్రైస్తవుడు నువ్వు. నిజమేనా? సిగ్గుమాలిన క్రైస్తవురాలు నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవద్దు. ఈ రోజు నుంచి నువ్వు క్రైస్తవుడుగా ఉండాలంటే ఆ బంధువులను పక్కన పాడే. నిన్ను కాపాడువాడు కునుకడు.
ఇలాంటి చిన్న చిన్నవన్నీ పట్టుకుని పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. ఎక్కడికి? ఈజీ మరి. నీకు టికెట్ ఫ్రీగా ఇచ్చేస్తాడు ఇప్పుడు ఆయన. ఏదైనా చేసుకుని హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు సరైన క్రమంలో లేకపోతే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళడం కష్టం. చాలామంది అంటున్నారు, పరలోక రాజ్యం ఎవడు చూసి వచ్చాడండి? పరలోక రాజ్యం ఎవడు చూసి వచ్చాడా? బైబిల్ చెప్పట్లేదా? బైబిల్లో ఆ ధనవంతులు పరలోక రాజ్యంలో ఉన్న విషయాలు చూడట్లేదా? నరకాలకు పోయి చూడాలనుకుని ఆశపడుతున్నారేమో. జాగ్రత్త సుమి. నీ దేవుడు ఒక క్రియేటర్ అయి ఉన్నాడు, నిన్ను సృష్టించిన వాడు. నీ జీవితం ఎలా ఉంటుందో ఆయనకు ముందుగానే తెలుసు. నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు? ఇంకా తాళ్ళు రాళ్ళు నమ్ముతున్నావేమో. వాటిని పక్కన పెట్టు. ఈరోజే క్రీస్తుకు అవకాశం ఇవ్వండి. ఈరోజే క్రీస్తుని వెంబడించండి. ఈరోజే నీ క్రీస్తును సొంత రక్షణకు వెంబడించు. హల్లెలూయా. నువ్వు వెంబడిస్తుంది ఎవరిని? ఒక రాయిని కాదు, ఒక రప్పను కాదు, ఒక చెట్టును కాదు. ఆయన చెట్టే ఉన్నాడు, జీవవృక్షమై ఉన్నాడు. ఆయన రాయి ఉన్నాడు, ఆయన ఒక బండ. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు వెంబడించున్నది ఎవరిని ఈరోజు? క్రీస్తునేనా? క్రీస్తుని వెంబడించుకుని నీ క్రీస్తు కార్యాలు నీలో లేకపోతే నువ్వు ఒక దెయ్యాన్ని అన్న సంగతి తెలియలేదా? మీ తాళ్ళు తెగిపోను గాక. మీ నల్ల తాళ్ళు, పనికిరాని తాళ్ళు అన్నీ తెగిపోవాలి, రాళ్ళు తెగిపోవాలి. మనం అస్సలైన రాయిని కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆయనే నసమైన దేవుడై ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏమి ఉన్నాడో ప్రత్యక్షత పొందుకోకుండా నువ్వు దేవుని ఎంతకాలం వెంబడిస్తావు? నువ్వు ప్రత్యక్షత ఉందా నీకు? ఇందాక అన్నారు కదా, నేనేమై ఉన్నానో నాకు ప్రత్యక్షత కావాలి. యాస్, గాడ్ బ్లెస్ యు సిస్టర్స్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అసలు నువ్వేమై ఉన్నావనే ప్రత్యక్షత నీకుంటే నువ్వు దేవుని ఎలా వెంబడించాలో నీకు అర్థమవుతుంది. అవునా కదా? హల్లెలూయా హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో అర్థమైందా? 1 గంట చెయ్యి, 2 గంటలు చెయ్యి, 3 గంటలు చెయ్యి. మళ్ళీ టైం దగ్గరికి పోయి 3 అయిందా 10 సార్లు వెళ్ళకు. నీ కడుపు ఆకలి కొడుతుందా? గంట కొడుతుందా? పోయి ప్రభా ఇంతసేపు ఉండగలిగాను, క్షమించు ప్రభా, ఇదిగో ఈ ఆహారం దీవించు, నేను తింటున్నాను. చాలు. నువ్వు గంటల తరబడి నువ్వు అరిగిసినా, కేకలు పెట్టినా, మురిగినా నువ్వు ఏ పని జరగదు. యథార్థంగా ఒక్క మాట పలికినా చాలంట, దేవుడు గొప్ప కార్యాలను పట్ల చేస్తాడు. హల్లెలూయా. 2 గంటలు ఉండాలనుకున్న ఉపవాసం ఉండు, కానీ ఎక్కడ ఉండాలి? ఆ 2 గంటలు సెల్ ఎలా ఉండాలి? అవునా కదా? చెప్పండి. వెళ్ళిపోవాలి ఫ్లైట్ మోడ్కి. ఫ్లైట్ మోడ్ అని ఎందుకు పెట్టారు? మనం అందరం ఒక దినాన్ని ఫ్లైట్ మోడ్కి వెళ్ళిపోతాం తెలుసా? మనకు సెల్ ఉంది, మనకు కూడా ఫ్లైట్ మోడ్ ఎడతాడు దేవుడు. ఆ ఫ్లైట్ మోడ్ ఎట్టగానే ఎక్కడ పోతాం? ఈ భూమి మీదకి మనకి కనెక్టింగ్. సునీత విలియం వెళ్ళింది, 9 నెలలు ఉంది, రాదో అనుకున్నారు. పాపం దేవుని కృపను బట్టి దేవుడు మరలా భూమి మీదకి అవకాశం ఇచ్చాడు. ఆమెతో ఒక ఆయన ఉన్నాడు, విచ్ బోల్ అని. ఆయన నిజంగా యథార్థపరుడు. అంత అంతరిక్షంలోకి వెళ్ళినా కూడా తను కూడా బైబిల్ని తీసుకెళ్ళాడంట. అక్కడే ప్రార్థించేవాడంట, ప్రభువా నేను ఒకవేళ భూమి మీద నేను ఈ అంతరిక్షంలోకి మళ్ళీ ఒక దినాన్ని నేను వస్తానన్న సంగతి నాకు తెలుసు. ఇప్పుడు రాకెట్లో వచ్చాను, కానీ అప్పుడు నేను మేఘంలో వస్తాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒక మానవుడు తన జ్ఞానంతో అంతరిక్షంలో పోవడానికే ప్రయోగాలు చేస్తుంటే దేవుడు అంతరిక్షంలో దాటి అంతకు మించి ఏ ఒక్కరూ సమీపింపరాని తేజస్సులోనికి ఆయన మాత్రమే నేను తీసుకుపోబోతున్నాడు. మరి నువ్వు వెంబడించిన రాయి ఎవరు ఈరోజు? చెప్పండి. నువ్వు వెంబడించిన రాయి ఎవరు? నిజమేనా? నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావా? క్రీస్తుని కలిగి ఉంటే క్రీస్తు వలె జీవించడానికి ప్రయత్నించాడు. నల్ల రాళ్ళను, ఎర్ర రాళ్ళను, పొడులను నమ్మొద్దు. నువ్వు నమ్మితే నీకు దేవుడు ఏ కార్యం కూడా, పాస్టర్ గారు ప్రార్థన చేసినా చేస్తాను, వింటారు అనుకుంటున్నారా? నో. నువ్వు కూడా తెలుసండి, మీరు చెప్పి సాక్షి చెప్పి వెళ్ళిపోతారు. ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి.
మేమేమి ఇక్కడ దేవుడు జ్ఞాపం చేస్తాడు. ఎవరు ప్రార్థన చేయమన్నారో ఆ వ్యక్తి కోసం జ్ఞాపం చేస్తాడు. అందరూ చెప్పిన అందరి కోసం చేయలేంగా. అప్పుడు అంటాను చివరిలో, ప్రభువా నన్ను ఎవరైతే ప్రార్థన అవసరం అడిగి ఉన్నారో వారి పేరు జ్ఞాపకం లేవు, కానీ వారు నీవు జ్ఞాపకం చేసుకో. నేను మర్చిపోవచ్చు, ఆయన దృష్టిలో కొన్ని కోట్ల మంది పేర్లు ఆయన ఆలోచనలో ఉన్నాయి. నీ పేరు కూడా ఆయన ఆలోచనలో ఉంది, నువ్వు కూడా ఆయన ఆలోచనలో ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఏ ఒక్కరికి లేని గొప్ప ధన్యతను దేవుడు ఈరోజు మనకిచ్చి ఉన్నాడు. ఆమేన్. మనం ఎలాంటి వాళ్ళం? మట్టి పురుగులు అంటే వాళ్ళం. ఎందుకు పనికిరాను. దావీదు ఏమన్నాడు? అంతటి మహారాజు దావీదు ఏమన్నాడు? నేను పురుగు వంటి వాడిని ప్రభువా. అతడు ప్రార్థన చూడండి, ఆ ప్రార్థన చూస్తున్నప్పుడు చాలా చాలా ఇంకా ఇంకా తగ్గించుకోవాలి. ఎంత తగ్గించుకోవాలంటే ఈ కట్టే 10 పైసలు కూడా పనిచేయదంట. ఈ లోపల ఉన్నవాడు పిలుచుకుంటే దేవుడు వెళ్ళిపోవాలా? వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఎవరినైనా తీసుకుపోతాడా? నన్ను ఎవరైనా తీసుకెళ్తారా మీ ఇంట్లోకి? ఇప్పుడు ఎంత గౌరవిస్తున్నారు, ఇప్పుడు ఎంత గౌరవిస్తున్నారు కదా. ఇంట్లోకి వెళ్ళి ఒక రోజు అన్నట్టుకోరా బెదరు. వీడికి ఎప్పుడు గౌరవం తెలుసా? వీడిలో యెహోవా పెట్టిన దీపం ఉన్నప్పుడే విలువ. ఆ దీపం కాస్త వెళ్ళిపోయిందా, ఇది పెంట కూడా, పెంట మీద పారేయడానికి కూడా ఇష్టపడరు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇలాంటి మానవ బ్రతుకులో ఉన్న మనకి ఎంత పొగరు ఉంటుందో తెలుసా అండి? మామూలు పొగరు కాదండి. మన పొగరును అణిచివేయడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ మనకి ఇచ్చి ఉన్నాడు. మన గర్వమును అణిచివేయడానికి దేవుడు తన పరిశుద్ధాత్మను ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే మనం ఎక్కడికి రావాలి? బండ దగ్గరికి రావాలి. ఆ బండ నుండి వచ్చే నీళ్లను తాగాలి. ఆ బండే ప్రభువైన యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురుకి అర్థమైపోయింది సీను. నేను ఎవరనుకుంటున్నారయ్యా అంటే పేతురు ఏమంటున్నాడు? నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు. క్రీస్తు అంటే అభిషక్తుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం లోకం పిచ్చోళ్ళు అనొచ్చు, అవునా కదా? అందరు ఇక్కడ ఉన్నారా? లోకం మనల్ని ఏమనొచ్చు? దేవునికి స్తోత్రం. అనుకోండి, నువ్వు పిచ్చోడు అనుకో, బైబిల్ ఎట్టుని వెళ్ళిపోతుంది. పిచ్చోడు అనుకోండి, బైబిల్ ఎట్టుని వెళ్ళిపోతున్నావు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఏమండి, ఏమి నేర్చుకోవడానికి పోతున్నారు బైబిల్ ఎట్టుకుని? నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి, నీ ఫ్యామిలీని కాపాడుకోవడానికి నువ్వు బైబిల్ ఎట్టుకుని పోతుంటే నీ ఇంటి వారికి ఎలా కనబడుతున్నావు నువ్వు? పిచ్చి దాని వల్ల, పిచ్చి వాళ్ళ వల్ల. మీ బలము నిన్ను కాపాడుతాయ్యా. నీ బలము, నీ సొగస్సు, నీ సౌందర్యం నిన్ను కాపాడుతో. నీ డబ్బు అస్సలు కాపాడుతూ. నిన్ను కాపాడువాడు ఎవడు? ఆ బండ క్రీస్తే. ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన అదే బండ ఈరోజు మనల్ని నడిపిస్తూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు అందరూ ఆ బండలోని నీళ్లు తాగారు, కానీ 2 మాత్రమే వాగ్దానంలోకి వెళ్ళారు. ఈరోజు ఈ బండలోంచి వచ్చిన నీరు అందరూ తాగుతున్నారు. ఎక్కడి నుంచి ఎంతమంది వెళ్తారు నాకు తెలియదు. హల్లెలూయా. ఆయన యథార్థవంతులకు ఏ మేలు చేయకు మనం చెప్పాడు. నువ్వు ఎంత యథార్థంగా దేవుని వెంబడిస్తావో అంత యథార్థమైన కార్యాలు నీ పట్ల జరుగుతాయి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు ఆయన ఎవరిని ప్రత్యక్షత, పేతురికి కూడా ప్రత్యక్షత నీకుందా? ఉందా? ఆయన ఏమనుకుంటున్నావు నువ్వు? ఇంకా బొందులకి, రాళ్ళకి, తాబీదులకి ఇంకా అవకాశం ఇస్తున్నావు. పొగలేయడానికి ఇస్తున్నావు అవకాశం, ఎండు మిరపకాయలకి ఇస్తున్నావు అవకాశం, నిమ్మకాయలకి ఇస్తున్నావు, గుడ్లకి ఇస్తున్నావు. ఎక్కడ పోయింది నీ బ్రతుకు? ఎక్కడ పోయింది నీ భక్తి? నువ్వు ఎవరిని వెంబడిస్తావు? నువ్వు జీవము గల దేవుని చేతిలో ఉన్నవని సంగతి గుర్తుపెట్టుకో. హల్లెలూయా. చేసినవన్నీ చేసేసి ఇంకా నీకు కార్యాలు జరగట్లేదంటే ఎలా జరుగుతాయి? వెంబడిస్తే పూర్తిగా ఆయన పూర్తిగా వెంబడించు. పొయ్యిలో ఉప్పేత పోతుంది దెయ్యాలు, పొయ్యిలో ఉప్పేత పోదండి. నువ్వే పెద్ద దెయ్యాను అయితే ఎందుకు పోతాయి? నిమ్మకాయలు ఇసురు కొడతారు, ఎండు మిరపకాయలు పొయ్యిలో వేస్తారు, పొగ అంతా వచ్చేసి ఏం చేస్తుంది? అది పోతా, నువ్వు పోతావు.
అది జాగ్రత్త. పిల్లలకి మానిపోక వేసిపోరంట. ఇప్పుడు నేను చర్చిలో ఎట్టి మానిపోక వేయాలి. ఇప్పుడు మాత్రం మామూలుగా కాదు. ఎలా ఉంటుంది? ఇవన్నీ మానుకుంటేనే మనల్ని మన దేవుడు కాపాడతాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు తప్పిపోయారండి? ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు నశించిపోయారు? ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు చచ్చిపోయారు? ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకు తెగుళ్ళు వచ్చాయి? కారణం ఏంటి? వారు దేవుణ్ణి నమ్మారు, కానీ దేవుని వెంబడించవలసిన రీతిలో వారు దేవుని వెంబడించలేకపోయారు. వారు చెయ్యవలసిన కార్యాలయం చేసుకుంటూ పోయారు. అంటే దేవుని ఉగ్రత వారి మీద వచ్చింది. కానీ యథార్థంగా బ్రతికారు యెహోషువ కాలేబులు. యథార్థంగా మోషే చెప్పిన వాక్య ప్రకారంగా జీవించారు. ఆ ఇద్దరే కాదు, ఆ ఇద్దరు కడుపును పుట్టిన పిల్లలు వాళ్ళందరూ కూడా వాగ్దాన దేశంలోకి వెళ్ళిపోయారు. ఇవన్నీ మనకి ఎందుకు రాయబడ్డాయి? దృష్టాంతములుగా రాబో తరంలో మనకి నేర్పించబడడానికి, మనం జీవించడానికి అవన్నీ రాయబడ్డాయి. మనం అందుకే ఈరోజు చెప్పుకుంటూ ఉన్నాం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంతమందికి అర్థమవుతుంది. నేను ముగింపులోకి వస్తున్నాను. హల్లెలూయా. నువ్వు బండ యొద్దకు రావాలి, ఆ బండ ప్రభువు అయినా. కానీ ఈరోజు నువ్వు ఏ సంఘం అయ్యా అని అడిగితే నువ్వేం చెప్తున్నావు? చాలామంది బయట పోయి అడగండి, రోడ్డు మీద పోయి క్రైస్తవుల దగ్గర పోయి, బాబు మీరేంటి అని అంటే ఎలా ఉంటుందో తెలుసా? బయట అన్యులు అడుగుతారు కదా, మీరేమింట్లు? మేము కావుంట్లు, కాపులం, పాపులం, ఇంకేంటి కమ్మలం, ఇంకేదో చెప్తారు. ఇప్పుడు క్రైస్తవులోకి వచ్చిందా చెప్పు. క్రైస్తవులు కూడా నువ్వేంటి అని అంటే వాళ్ళు మేము బ్యాప్టిస్ట్, మేము మెథడిస్ట్, మేము పెంతుకోస్తు, మేము లోథరన్స్. ఇంకా ఎవరు పడితే లాస్ట్కి చివరికి ఏ పేర్లు దొరకపోతే చివరిలో ఏదో పేరు పెట్టుకుంటారు. మొత్తానికి గొంతుకు వస్తే పేర్లు కూడా పెట్టుకుంటారు. పెంతుకొస్తూ గొంతుకు వస్తుంది అంతే. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు పెట్టుకోవాల్సిన పేరు పెంతుకోస్తు, మెథడిస్టు, బ్యాప్టిస్టు, లోథరన్స్ కాదండి. నువ్వు ఆ బండ పేరు పెట్టుకోవాలి. ఆ బండే ప్రభువైనా. నువ్వు అడిగితే నువ్వేం చెప్పాలి? నువ్వెవరవయ్యా అంటే మిస్సెస్ జీసస్ క్రైస్ట్, నేను యేసుక్రీస్తు భార్యను. నీ పేరేంటి? మీ సంఘం పేరేంటి అంటే మా సంఘం పేరేంటి? వధువు సంఘం అని అంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిచ్చోళ్ళం. మనం పిచ్చోళ్ళం ఉండి వధువు సంఘం అని చెప్పుకోవడం కాదండి. ఏమండి, పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు ఎవరమ్మా అని అడిగితే ఆ పెళ్లి కూతురు నేను పెళ్లి కూతురని చెప్పింది అనుకోండి, ఎలా ఉంటుంది? అమ్మ చెప్పండి అమ్మ, ఏమంటారు? అమ్మ ఏమంటారు చెప్పండి. ఇప్పుడు పెళ్లి కూతురు రెడీ అయిపోయింది, అమ్మ నువ్వు ఎవరమ్మా అని అడిగారు అనుకోండి, ఆ పెళ్లి కూతురు ఏమంటుందంట? నేను పెళ్లి కూతుర్ని తెలియలేదా నీకు? పెళ్లి కూతురులాగే తయారైంది, కానీ ఏమని చెప్తుంది? మనం పెళ్లి కూతుర్లం కాదండి. దేవునికి స్తోత్రం. అలా చెప్పుకున్న దాన్ని ఏమంటారంటే మతి స్థిమితం లేదు, ఈ పిల్లకి ఏమి లేదు, అందుకే పెళ్లి కూతుర్ని అని చెప్పుకుంటుంది. అందరి దగ్గరికి వచ్చి ఏం చెప్పుకుంటుందంట? నేను పెళ్లి కూతుర్ని, నేను పెళ్లి కూతుర్ని, నేను పెళ్లి కూతుర్ని అని చెప్పుకుంటుందంట. పెళ్లి కూతురు కాదండి మనం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా హల్లెలూయా. పెళ్లి కూతురు అని చెప్పుకున్నట కాదు, ఆ పెండ్లి కుమార్తెకు ఉండవలసిన లక్షణాలు నీలో ఉంటే నిన్ను చూసి చెప్పాలి, ఈమె నిజముగా క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె. అవునా? పెళ్లి కూతురుని చూసి మనం ఏమంటాం? ఏమి పెళ్లి కూతురు అండి అని చెప్పుకుంటాం. ఆ పిల్లే వచ్చి నేను పెళ్లి కూతురునండి అందరికీ పరిచయం చేసుకుంది అనుకోండి, ఏమనుకుంటారు? దీని పిచ్చి బాగా పట్టుకుంది. ఏం పిచ్చి? పెళ్లి పిచ్చి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి నువ్వేమై ఉన్నావు? ఇందాక చెప్పారు కదా అమ్మ, మీరేమై ఉన్నారు? మిస్సెస్ యేసుక్రీస్తు. నువ్వెవరమ్మానంటే నేను వధువు అని చెప్పొద్దు. వధువుగా ఉండదండి, వధువు అని చెప్పుకోదండి. వధువు వలే జీవిస్తాం. వధువుకు ఉండవలసిన లక్షణాలు ఉంటాయి. ఆమె ఏం చెప్తుందో తెలుసా? నేను యేసుక్రీస్తు. మనల్ని దేవుడు ఆ యొక్క పౌలు గారు ఏం చేశారు? చేశాడా? ప్రధానం అయిపోయిందా? ప్రధానం అయిపోతే యేసుక్రీస్తు మనం ఏమవుతాం? ఎంతమందికి అర్థమవుతుంది? ఇక్కడ కొత్త పెళ్లి కూతురు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? ఈరోజు రాలేదండి పెళ్లి కూతురు. లాస్ట్ వారం కదమ్మా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా
లాస్ట్ వారం కదా ఆరాధనకు వస్తే మళ్ళీ వచ్చే వారం నుంచి మన ఆరాధన మానేసి ఇంకో ఆరాధనకి వెళ్తుందిగా, అవునా కదా? దేవునికి స్తోత్రం. సరే, ఏది ఎవరైనా సరే గమనించండి, ఖచ్చితంగా మనం మన యొక్క పేరు ఏమై ఉండాలి. ఏం చెప్పాలి? మీ పేరేంటనంటే ఏం చెప్పాలి? మీరు ఏ సంఘం అంటే ఏం చెప్పాలి? చెప్పండి అమ్మా, ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ప్రభు అయినా మీదే వాక్యం అంటే ఏం చెప్పాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు ఏదైతే అపోస్తులకు అప్పగించబడ్డాడో అప్పగించబడిన ఆ బోధే మేము బోధించుకుంటాం. మళ్ళీ మధ్యలో బ్రహ్మం బోధ అని చెప్తారు కొంతమంది తెలివితేటలుగా. బ్రహ్మము తను ఎప్పుడు ఇది నా బోధ అని చెప్పుకోలేదే. బ్రహ్మము ఎప్పుడు ఇది నా బోధ అని చెప్పుకోలేదు. ఆయన అంటాడు, పౌలు ఏదైతే బోధించాడో నేను అదే బోధిస్తున్నాను. పౌలుకు అప్పగించిన బోధ ఏంటో నాకు అదే అప్పగింపబడింది. పౌలు అపోస్తుల వైపు తిప్పాడు, నేను అపోస్తుల వైపు తిప్పుతున్నాను. కాబట్టి మా యొక్క పరిచర్య ఏంటంటే అపోస్తుల సహవాసం అని చెప్పాడు. బైబిల్ అదే చెప్పింది. పరిశుద్ధాత్మ నిలబడి మాట్లాడినప్పుడు ఏమన్నాడు? అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచిటి యందును ఎడతగక ప్రార్థన చేటి యందును నిలకడగా. ఎప్పటి వరకు ఉండాలి? కొంతమంది పాస్టర్లు అంటున్నారు అపోస్తుల కార్యాలు అయిపోయాయంట. అయ్యి బాబాయ్, అపోస్తుల కార్యాలు మీరు బైబిల్ చూసి చదువుతున్నప్పుడు ప్రతి పత్రిక మధ్యలో చివర్లో ఏముంటుంది? సమాధానం కలుగును గాక, సమాధానం కలుగును గాక, ఆమేన్ 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 అని కనబడుతుంది. కానీ అపోస్తుల గారి దగ్గరికి వచ్చాడు ఒకసారి చూడండి, అపోస్తుల గారి చివర్లో ఏముంది? పౌలు 2 సంవత్సరాలు పూర్తిగా తన అద్దెంత కాపురం ఉండి తన యొద్దకు వచ్చి వారిని అందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యం గురించి ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన సంగతులు బోధించుచూ ఉండేను. ఇదేమైనా ముగింపు ఉందా? ఫుల్ స్టాప్ ఏమైనా ఉందా బ్రదర్స్? ముగింపులు ఫుల్ స్టాప్లు ఏమైనా ఉన్నాయండి? ఆమెనన్న మాట కూడా లేదా? సమాప్తం అనే మాట ఏమైనా ఉందా? ఏమండి అర్థమవుతుందండి? బైబిల్లో 2 పుస్తకాలకి సమాప్తం లేదు. ఎప్పుడు సమాప్తం పలుకుతుందంటే మనం వెళ్ళిపోవాలి. మనం వెళ్ళిపోయిన తర్వాత అపోస్తుల కార్యానికి సమాప్తం. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రకటన గ్రంథానికి అసలు సమాప్తం అనేదే ఎంతమందికి అర్థమవుతుంది? అది జరగబోయే సంగతులు, జరిగిన సంగతులు, తర్వాత రాబోతున్న సంగతులు అన్నీ కూడా అందులో రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మీరు రోమీయులు రాసిన పత్రిక చివరిలో ఏమన్నా చూడండి. ఏముంది? ఏ దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరం మహిమ కలుగును గాక. చివరిలో ఏముంది? ఉందా బ్రదర్స్? ఉందా? ఉందండి అమ్మా? త్వరగా చివరి అధ్యాయాలు అలా అలా తీసుకోండి. కొరింథీయుల్లో ఏమన్నది? లాస్ట్ ఏమన్నాడు? ఆమేనా? చివరిలో 2 కొరింథీయులు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరికి తోడి ఉండెను గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. గలతీయులను అంతే కదా? ఎఫెసీయులకి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికి కృప కలుగును గాక. ఆమేన్ ఆమేన్. తెస్సలోనికీ పత్రిక మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడే ఉండును గాక. పౌలను నేను నా చేవ్రాతతో 100 రాయిచున్నాను. ప్రతి పత్రికందును అదే గుర్తు. నేను రాయట ఇలాగే, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ. అన్నీ అలాగే ఉన్నాయా? పత్రికలు అన్ని ముగింపులు అయిపోయాయి. కానీ అపోస్తుల కార్యం బ్రదర్స్, అపోస్తుల కార్యం ముగింపు ఉందా? ప్రకటన గ్రంథం చూడండి ఏముంది? ఆమేన్. ఎప్పటి వరకు తోడి ఉంటుంది? ఆ సంగతులు, ఈ గ్రంథం ఉన్న ప్రవచన వాక్యాలు వీను ప్రతివానికి సాక్ష్యం ఇచ్చింది ఏమనగా, ఈ గ్రంథములో రాయబడిన ప్రతి మాటను ఏదైనా తీసివేసినా కలిపినా ఈ గ్రంథంలో తెగుళ్ళు వారి మీద కుమ్మరించేదను. వారికి పరిశుద్ధ పట్టణంలో పాలు లేకుండా
చేసేదను. ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు. కానీ అపోస్తలుల కార్యానికి వాట్ కారణం ఏంటి? ఎందుకంటే 2000 సంవత్సరాల నుంచి కూడా అపోస్తలుల శాసనం మిగులుతూ ఉంది. ఇప్పుడు కూడా మనం అపోస్తలుల దాంట్లో చేర్చబడిన వారం, మనం అపోస్తలం కాదు. అవునా కదండి? ఎంతమందికి అర్థమవుతుంది? అనేక మంది బాప్తిసం పొంది అపోస్తల సహవాసంలో చేర్చబడినట్లు బైబిల్లో ఉన్నది. ఒక చోట 3000 మంది, ఒక చోట 5000 మంది, ఒక చోట కొర్నేలు ఇంటి వారు, ఒక చోట లూదియా ఇంటి వారు. నిజమేనా? ఒక చోట చర్మకారుడి ఇంటి వారు. వీళ్ళందరూ ఏమయ్యారు? అపోస్తులుగా చేర్చబడరు. మరి ఈరోజు మనందరం ఏమై ఉన్నాం? ఇప్పుడు మన సంఘం ఏంటి? మీ సంఘం పేరేంటి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పండి. మీదేం బోధ అనండి ఏం చెప్పండి? పరిశుద్ధాత్మ అప్పగించింది ఒకే ఒక బోధ, అది అపోస్తల బోధ సహవాసం. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు వెంబడించిన బండ ఎవరు? ఇప్పుడు మనం కలిగి ఉన్న రాళ్ళు ముఖ్యమా, బండ ముఖ్యమా? రాళ్ళు ఏం చేద్దాం? తోకానికి ఇచ్చేయండి, అమ్మేయండి. ఏమైనా ఖరీదైన ఉంటే దేవునికి ఇచ్చేయండి. ఇచ్చేస్తారా? వీళ్ళు ఇమ్మంటే ఇస్తారండి, అప్పు అనేది ఇచ్చేస్తారు. కానీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నల్లతాళ్ళు ఏం చేద్దాం? అందాని కోసం, దిష్టి కోసం కట్టుకున్నామండి. నీ దిష్టి తగలట్లేదేమో అనుకుంటావు. నువ్వే పెద్ద దయ్యాను అయితే నీ దగ్గరికి దిష్టి ఎందుకు వస్తుంది? కాబట్టి నల్లతాడు ఏం చేద్దాం? తెంపేద్దామా? నువ్వు ఉంచుకుంటే దేవుడు నీ దగ్గర రాడు. యథార్థం, వాస్తవం చెప్తున్నాను. ఎంతమందికి అర్థమవుతుంది? నల్లతాడు నీ దగ్గర ఉంటే దేవుడు నీ దగ్గరికి. ఎంతమందికి అర్థమవుతుంది? ఇదో ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళు ఎవరో అఘోరాలు కట్టుకుంటారు. ఏంటది తమ్ముడు? చేతబడి చేసేవాళ్ళు, వాళ్ళు చేతబడి చేసేవాళ్ళు కట్టుకునే తాడు ఇప్పుడు ఫ్యాషన్గా అందరి కాళ్ళకి వచ్చాయి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉన్నారండి, ఫ్యామిలీ మొత్తం ఆ తాడు కట్టుకుని మొత్తానికి మందిరానికి దూరం అయిపోయారు. ఫ్యామిలీ ఎన్ని సమస్యలుగా తగులుకున్నారో తెలుసు. అప్పులు పాలైపోయారు కూడా. నేను చాలాసార్లు హెచ్చరించాను కూడా. ఫ్యామిలీ దేవుడు నిన్ను తెల్లగా సృష్టించాడో నల్లగా సృష్టించాడని కాదండి, ఆయన తన ఇచ్చిన రంగులను నిన్ను సృష్టించాడు. అంతేగా నువ్వు ఎగస్టాలు ఏమైనా తగిలిస్తే దేవుడు ఏం చేస్తాడు? నీకు దూరంగా ఉంటాడు ఆయన. ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి ఎంతమంది ఆ బండను వెంబడిస్తారు? మరి ఈ దినమున దేవుడు నీకున్న ప్రత్యక్షత ఏంటి? ఆయన గురించి నీకున్న ప్రత్యక్షత ఏంటి అమ్మా? చెప్పండి అమ్మా. ఆయన మొట్టమొదటిగా సృష్టికర్త ఉన్నాడు. రెండోది స్వస్థపరచు ఉన్నాడు. మూడోది ఆయనే బండగా ఉన్నాడు. నీ సమస్యలు తీర్చే బండ, నిన్ను స్వస్థపరచు బండ, నీకు జీవజలమిచ్చు బండ, నిన్ను ఆయన ఓటవిచ్చే బండ, నిన్ను కాపాడు బండ, నిన్ను వెంబడించు బండ, నీ ప్రతి సమస్యలు నీకు తోడుండే బండ. ఎంతమంది ఆ బండను ప్రేమిస్తూ ఉన్నారు? ఎంతమంది ఆ బండ దగ్గరికి వస్తారు? ఉన్న బండలను తొలగిస్తేనే ఆయన వస్తాడు. బండ అంటే అర్థమైందా? మీ దగ్గర ఉన్న బండలను తొలగించండి, ఆ బండను ఆహ్వానించండి. దేవుడు ఈ మాటలు మీ హృదయంలో దేవుడు దీవించినగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా